నేను ఇమీడియట్లీ ఈ ఒప్పుకున్నాను. ఈ మంచి కార్యక్రమం, వారి సమస్యలు చాలా ఉన్నాయి, పోతే బాగుంటుందని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అందరూ కూడా బయట అనుకుంటారు మూవీ ఇండస్ట్రీ చాలా పెద్దది, మూవీ ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టు అందరూ కూడా మంచిగా ఉంటారు అనుకుంటారు అందరూ. కానీ నేను ఇంటర్మీడియట్ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు హనుమంతరావు గారు అని ఒకటి వరంగల్ నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉండే, వారు ఎప్పుడు చెప్పేవారు చెప్పేది. కానీ హైదరాబాద్కి వచ్చి ఏదో ఒక ఫిలింలో యాక్ట్ చేయాలని చాలా తపన ఉండేది. సో వారు చెప్పేవారు అన్నమాట, ఎన్ని కష్టాలు ఉన్నాయి జూనియర్ ఆర్టిస్ట్కి, ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వారు ఎప్పుడు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పేవారు. అప్పుడు నాకు కొంచెం అనుభవం వచ్చింది. నిజంగానే ఈ ఇండస్ట్రీలో ఒక స్ట్రగుల్ ఉంటుంది, అందరికీ కూడా డైలీ ఉద్యోగం ఉండదు. మూవీ ప్రొడ్యూసర్ వారు ఎప్పుడు పిలిచినా అప్పుడు రావాలి, ఎన్ని గంటలు పని చేయించుకుంటారు అంటే ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీలో మీరందరూ కూడా పనిచేస్తున్నారు, వారికి భద్రత కల్పించాలి. ఈరోజు కూడా ఇండస్ట్రీ చాలా పెద్దగా అయింది. అందరు కూడా 200 crore ప్రాజెక్ట్ అంటారు, 300 crore ప్రాజెక్ట్ అంటారు. కానీ మీరందరూ మీ సమస్యలు ఏదైతే చెప్పినారో ఇప్పుడే చాలా నిజంగానే మీ అందరికీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదో ఒకటి మీకు భద్రత కల్పించాలి. నేను ఎస్పెషల్లీ లేబర్ మంత్రిగా ఉన్నాను. మీ సమస్యలు ఏదైతే ఇప్పుడే చెప్పారో డెఫినెట్లీ నేను ఇమీడియట్లీ ఒక మీటింగ్ పిలిపించి మీ సమస్యలు ఎట్లా పరిష్కరించాలో డెఫినెట్లీ మీకు ఏదో ఒక లాభం పొందేలాగా చేస్తాను. ఇప్పుడే మీరు ఏదైతే అసోసియేషన్ చాలామంది ఉన్నారు, అసోసియేషన్ నాకు తెలుసు. ఇంత పెద్ద అసోసియేషన్ మీ అందరికీ కూడా ఒక మంచి ఆఫీస్ బిల్డింగ్ అవసరం. నేను కలెక్టర్ గారికి ఆల్రెడీ రాయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వారు కూడా ఒప్పుకోవాలి. ల్యాండ్ అలొకేషన్ అంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నప్పుడే మనకు ల్యాండ్ అలాట్ అవుతుంది. సో నేను కూడా వారితో కలిసి లేదు మన జూనియర్ ఆర్టిస్ట్కి మనం వారికి ఆదుకోవాలి, వారికి ఎలాగైనా ఈ ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి ఒక 200 square yards వరకు గట్టిగా గట్టిగా ఒక్కసారి నిలబడి కరంతో ఒక్కసారి నిలబడి అందరూ అందరూ ఒక్కసారి డైలాగ్ ఆర్టిస్ట్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ. డెఫినెట్లీ అదే రాజశేఖర్ గారు చెప్తున్నారు సార్, చాలామంది ఉన్నారు ఇక్కడ డైలాగ్ ఆర్టిస్టు, వారికి గుర్తింపు ఉండాలని చెప్పి చాలామంది వచ్చారు ఇక్కడ. మీరు సమస్యలు డెఫినెట్లీ మేము గవర్నమెంట్ తరఫు నుంచి పరిష్కరిస్తామని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి భరోసా. కూడా మనం ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేపిస్తాను. ఇది ఎట్లా ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితే డెఫినెట్లీ చేయించవచ్చు. ఇంకోటి ఇందిరమ్మ హౌసెస్, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కాదు, ఇందిరమ్మ స్కీమ్ ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, చాలా తక్కువ ఇల్లు ఇక్కడ సిటీలో కట్టారు, ఎవరికి అందరికీ కూడా లాభం పొందలేదు. అందు గురించి అప్పుడు కూడా చాలామంది ఇదే కోరినారు అన్నమాట, సార్ మాకు కూడా 3-4 lakhs ఇస్తే మేము మా ఇల్లును మంచిగా చేసుకుంటాము, మీరు స్కీమ్ చేంజ్ చేయండి అని చెప్పి ఆ రోజుల్లో కూడా చాలామంది రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వారే స్కీమ్ ద్వారా ఎవరికైతే అర్హతలు ఉన్నారో వారికి ఈ స్కీమ్ ద్వారా మనం ఇందిరమ్మ ఇల్లుని ఇచ్చే అవసరం. నేను మొన్న కూడా జూబ్లీ హిల్స్ పోయినప్పుడు చాలామంది ఇదే డిమాండ్ చేస్తున్నారు, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కల్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. నేను రెవెన్యూ మీటింగ్ త్వరలో తీసుకుంటున్నాను మన జూబ్లీ హిల్స్ కోసము. అప్పుడు చర్చించినప్పుడు ఈ విషయం కూడా మీ గురించి నేను ఇది స్పెషల్గా తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు వస్తారు, డెఫినెట్లీ ఢిల్లీలో కూడా మాట్లాడి వారికి ఏదైతే ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఆర్టిస్ట్ పెన్షన్
5,000 సరే, అందరు ఆర్టిస్ట్ కూడా ఇవ్వాలి అదర్ దాన్ సీనియర్ ఆర్టిస్ట్. సరే, ఓకే, మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను కూడా ఢిల్లీకి రాస్తాను. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో వస్తుంది కదా, నేను వారితో మాట్లాడి అందరికీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. కానీ దాంట్లో మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండాలి, లేకుంటే అందరూ కూడా ఇంక్లూడ్ చేయాలంటే కష్టం అవుతుంది గవర్నమెంట్కి. సో మీ అన్ని ఇష్యూస్ కూడా డెఫినెట్లీ ఏదో ఒక ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, మీరందరూ కూడా ఒక విషయం, మూవీ ఆర్టిస్ట్, డిజిటల్ ఆర్టిస్ట్, డైలాగ్ రైటర్స్ అందరూ కూడా మీరు స్ట్రాంగ్ యూనియన్ ఉండాలి. మీరు స్ట్రాంగ్ యూనియన్ ఉన్నప్పుడే మీ డిమాండ్స్ కూడా ఎవరైనా ఒప్పుకుంటారు. సో మీరందరూ కూడా 10 యూనియన్లు చేయకండి, ఎందుకంటే 10 యూనియన్ చేస్తే మళ్ళీ అది డైల్యూట్ అయిపోతుంది. మీరు ఒకటే యూనియన్లో ఉండి ఆ యూనియన్లో కొట్లాడండి. మీ హక్కుల గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే మేము కూడా ఒక యూనియన్తో డీల్ చేయడం మాకు చాలా సులభంగా ఉంటుంది. సో మీరందరికీ కూడా ఇంతకుముందు 2 షోస్ చూశారు ఇక్కడ కూర్చొని, చాలా అద్భుతమైన షోస్ వేశారు. సో ఆల్ ద బెస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీ శ్రమ చాలా ఉంటుంది కానీ ఫలితాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి డెఫినెట్లీ అందరూ కూడా ఇది గుర్తించాలి. చాలా తక్కువ మందికి తెలుసు. అభినందనలు చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.